హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 3 లోపల మనం రిజిస్ట్రేషన్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి చూడబోతున్నాం. మనం లాస్ట్ వీడియో లోపల ఈ యొక్క హోమ్ పేజ్ని మనం క్రియేట్ చేసాం. ఈ వీడియో లోపల మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లోపల మనకి కంటెంట్ ఏమి ఇచ్చాడంటే బ్యాంక్ లోగో ఉండాలి, సింబల్ ఉండాలి రిజిస్ట్రేషన్ పేజ్ లోపల. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఇచ్చాడు. దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్, రిజిస్టర్, ఫోన్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ సైన్ అప్ బటన్, క్లియర్ బటన్ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఈ యొక్క ఫీల్డ్స్ అన్నిటికీ వ్యాలిడేషన్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ డేటాబేస్ లోపల స్టోర్ అయిపోవాలి. నెక్స్ట్ ఆ పేజ్ అనేది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఒక్కసారి మనం ఇమేజ్ ఓపెన్ చేసి చూద్దాం. యాజ్ పర్ దిస్ ఇమేజ్ మనకి లాజిక్ పార్ట్ అనేది ఉంది. సో ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిటిని క్రియేట్ చేసి సైన్ అప్ చేస్తే ఆ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పేజ్ లోపల లాజిక్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుందాం. లాజిక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సిఎస్ఎస్ పార్ట్ని కంప్లీట్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్. సో నేను విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఈ విఎస్ కోడ్ లోపల ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఫార్మ్స్. ఈ ఫార్మ్స్ లోపల రిజిస్ట్రేషన్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. registration.js. దీంట్లో డైరెక్ట్గా షార్ట్కట్ RAFECని క్లిక్ చేసి ఈ విధంగా కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్ని app.jsకి కనెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ యొక్క హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఈ హోమ్ పేజ్ నేను కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసేసి ఇందులో రిజిస్ట్రేషన్ పేజ్ని తీసేసుకుంటాను. కాంపోనెంట్ పేజ్లో ఫామ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఫామ్స్. నెక్స్ట్ ఒక డాట్ రిమూవ్ చేసేస్తాను. ఈ హోమ్ కాంపోనెంట్ ప్లేస్లో కూడా నేను రిజిస్టర్ పేజ్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కాల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో మనకు ఈ విధంగా పేజ్ వచ్చేసింది. నవ్ బార్ అలాగే ఉండి దీంట్లో రిజిస్ట్రేషన్ అనే కీవర్డ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో లాజిక్ పార్ట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పేజ్. టుడోలో ఉన్నదాన్ని నేను ఇన్ ప్రోగ్రెస్లో ఇప్పటికీ చేంజ్ చేస్తాను. రిఫరెన్స్ కోసం ఈ యొక్క ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకున్నాను. డౌన్లోడెడ్. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇమేజ్ని ఓపెన్ చేశాను. సో లెట్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ యూజర్ నేమ్. సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో ఇప్పటికి వచ్చేసి ఇక్కడ ఈ డూ ట్యాగ్ లోపల ఫస్ట్ ఫామ్ తీసేసుకుంటున్నాను. ఫామ్ ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో లేబుల్ అనేది క్రియేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే నేవ్ బార్ అదేవిధంగా యూజర్ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ ఫీల్డ్ని యాడ్ చేద్దాం. ఇన్పుట్, క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో టైప్ టెక్స్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసుకుని ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ లేబుల్, ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇన్పుట్ లోపల ఎంటర్ చేసిన డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ స్టేట్ మెథడ్ని యూజ్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఆన్ చేంజ్ మెథడ్ని కూడా మనం దీంట్లో యూజ్ చేయబోతున్నాం. రియాక్ట్ లోపల యూజ్ స్టేట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం అనేది డే 24 లోపల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. సో యూజ్ స్టేట్ మెథడ్ని ఇక్కడ నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. యూజ్ స్టేట్. నెక్స్ట్ ఈ యొక్క ఫంక్షన్ బాడీ లోపలికి వచ్చేసి కాన్స్ట్ అరే. దీంట్లో సైన్ అప్ డాటా అని చెప్పేసి వేరియబుల్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ సెట్ సైన్ అప్ అనే ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. దీన్ని యూజ్ స్టేట్కి అసైన్ చేసేస్తున్నాను. యూజ్ స్టేట్. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఈ ఇన్పుట్లో ఎంటర్ చేసే డేటా అంతా ఇక్కడ కీ వాల్యూ పేరులో స్టోర్ అయ్యే విధంగా తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం యూజర్ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో యూజర్ నేమ్ అనే కీవర్డ్ తీసేసుకొని దీన్ని ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్లో మనం వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూని నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సైన్అప్ డేటా ఉంది కదా, ఈ సైన్అప్ డేటా అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేయమని ఇక్కడ చెప్పేస్తున్నాను. సో సైన్అప్ డేటా, ఈ సైన్అప్ డేటాలో కూడా మనం యూజర్ నేమ్కి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క యూజర్ నేమ్ని ఇక్కడ ఇచ్చేద్దాం. సో డాట్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసిన డేటా చేంజ్ కావాలి కాబట్టి ఆన్ చేంజ్ మెథడ్ అనేది తీసుకుంటున్నాను. ఆన్ చేంజ్ మెథడ్లో ఈ సెట్ డేటా టైప్ ఉంది కదా, దీనికి స్టోర్ అయ్యే విధంగా ఒక మెథడ్ని రాయబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ లోపల సెట్ సైన్ అప్ డేటా తీసేసుకొని దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో ఆ వాల్యూని స్ప్లిట్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ యొక్క సైన్ అప్ డేటాలో ఎంట్రీ ఇవ్వమని చెప్పేస్తున్నాను. నెక్స్ట్
ఏ వాల్యూకి అసైన్ అవ్వాలి దీంట్లో, ఈ యొక్క యూజర్ నేమ్కి అసైన్ అవ్వాలి. సో అసైన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి ఈ ఫంక్షన్ లోపల పారామీటర్ ఈ తీసేసుకొని దీన్ని ఈ యొక్క యూజర్ నేమ్కి అసైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి యూజర్ నేమ్ అనే కీ తీసేసుకొని దానికి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది వాల్యూ కింద చేస్తున్నాను. ఈ యొక్క ఇప్పుడు దీన్ని మనం బ్రౌజర్లో అప్డేట్ చూడడం కోసం ఫస్ట్ ఈ యొక్క సైన్అప్ డాటా లోపల ఈ వాల్యూ ఎంట్రీ అవుతుందా లేదని చెక్ చేయడం కోసం కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో సైన్అప్ డాటా అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేశాను, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి దీంట్లో కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీంట్లో నేను డాటా ఎంటర్ చేస్తున్నాను. సో డాటా అనేది ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ ఈ సైన్అప్ డాటా లోపల ఈ యొక్క పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేద్దాం. ఈ డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఈచ్ ఫీల్డ్ అనేది ఒక డివిజన్ ట్యాగ్లో తీసేసుకుందాం. సో దీన్ని కూడా నేను డివిజన్ ట్యాగ్ తీసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ని ఒక డివ్ ట్యాగ్లోకి సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసి ఈ డివ్ ట్యాగ్ లోపల ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ పాస్వర్డ్ లేబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ తీసేసుకుంటున్నాను. ఇన్పుట్ ఫీల్డ్ లోపల మనం పాస్వర్డ్ ఇస్తున్నాం కాబట్టి టైప్ పాస్వర్డ్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూ, ఇక్కడ మనం వాల్యూ అనేది పాస్వర్డ్ కింద పాస్ చేస్తాం కాబట్టి పాస్వర్డ్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను పాస్వర్డ్ అని తీసేసుకొని దీనికి ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఆన్ చేంజ్ మెథడ్. సో ఈ ఆన్ చేంజ్ మెథడ్ ఇక్కడ నుంచి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి దీంట్లో జస్ట్ ఈ యొక్క కీ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను, పాస్వర్డ్. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూస్తే పాస్వర్డ్ కూడా వచ్చింది. పాస్వర్డ్లో నేను డాటా ఎంటర్ చేస్తే పాస్వర్డ్ డాటా కూడా ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ అనేది ఒక సర్టన్ లిమిట్ నెంబర్స్ని అరేంజ్ అయ్యే విధంగా చేద్దాం. సో దానికోసం నేను మ్యాక్స్ లెంత్ 8 డిజిట్స్ అని తీసుకుంటాను. సో 8 డిజిట్ కన్నా ఎక్కువగా ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ బ్రౌజర్లో బట్టి నేను 1 2 3 4 5 6 7 8 సో 8 కన్నా ఎన్ని నెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా ఎంట్రీ తీసుకోవట్లేదు. సో 8కి లిమిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్ నెంబర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ చేసుకుంటున్నాను. డివ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో లేబుల్ అకౌంట్ నెంబర్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ లోపల అకౌంట్ నెంబర్ అనేది నెంబర్ కాబట్టి దీన్ని టైప్ నెంబర్ అని చెప్పి తీసేసుకుంటాం. నెక్స్ట్ వాల్యూ, ఈ వాల్యూ వచ్చేసి సైన్అప్ డాటా అకౌంట్ నెంబర్ అని తీసేసుకుంటాను. ఈ అకౌంట్ నెంబర్ని ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నాను. అకౌంట్ నెంబర్ ఇక్కడ కీ కింద ఇచ్చేసాను. నెక్స్ట్ సైన్అప్ డాటా, సైన్అప్ డాటా అని తీసేసుకున్నాను. ఈ సైన్అప్ డాటాలో కూడా ఈ యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ కీ లాగా ఇచ్చేస్తున్నాను. ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ అకౌంట్ నెంబర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చేస్తున్నాను. సో ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఎంటర్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ మనం 14 నెంబర్స్ యాజ్ ఎ లిమిట్ లాగా ఇచ్చేద్దాం ఈ అకౌంట్ నెంబర్కి. సో ఆ 14 నెంబర్స్ లిమిట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఒక కర్లీ బేసెస్ అనేది తీసుకుంటున్నాను. తీసేసుకొని దీంట్లో ఒక ఇఫ్ కండిషన్ తీసేసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ తీసుకొని దీంట్లో ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఏదైతే ఉందో దీనికి డాట్ లెంత్ అని చెప్పేసి చేస్తున్నాను. ఈ లెంత్ అనేది అప్ టు 14 వరకు రావాలని చెప్పేసి చేస్తున్నాను. దీన్ని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఈ కండిషన్ లోపల ఈ యొక్క సెట్ సైన్అప్ డాటాని సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే నెంబర్స్ అనేది అప్ టు 14 వరకు లిమిట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ యొక్క బ్రాంచ్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఈ డివిజన్ ట్యాగ్ లోపల లేబుల్ తీసేసుకుంటున్నాను బ్రాంచ్. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ తీసేసుకున్నాను. ఇన్పుట్ టైప్ అనేది నేను టెక్స్ట్ తీసేసుకుంటున్నాను. బ్రాంచ్ అనేది టెక్స్ట్లో ఇస్తాం కాబట్టి టెక్స్ట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు దీంట్లో సైన్అప్ డాటా డాట్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ని నేను ఈ యొక్క ఆబ్జెక్ట్లో కూడా అప్డేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆన్ చేంజ్ మెథడ్. సో ఈ యొక్క ఆన్ చేంజ్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసుకున్నాను. ఇన్పుట్ నుంచి కాపీ చేసేసుకొని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క కీ నేమ్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఇక్కడ ఈ యొక్క డాటా కూడా ఎంట్రీ అవుతుంది.
నెక్స్ట్ ఈ యొక్క రిజిస్టర్ ఫోన్ నెంబర్ గురించి చూద్దాం. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకొని ఇక్కడ నేను ఒక డివిజన్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేస్తున్నాను. డివ్ ట్యాగ్ దీంట్లో ఫస్ట్ లేబుల్ తీసేసుకుంటాను రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ అని. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ తీసేసుకుంటాను. ఈ ఇన్పుట్ అనేది నెంబర్ కాబట్టి టైప్ ఈక్వల్ టు నెంబర్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క వాల్యూని తీసేసుకుంటున్నాను. వాల్యూ తీసేసుకొని ఇక్కడ బ్రాంచ్ నేమ్ ప్లేస్ లోపల ఫోన్ నెంబర్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనే కీని ఇక్కడ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫోన్ నెంబర్ కూడా ఒక లిమిట్లో ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఎలా అయితే 14 డిజిట్స్ ఇచ్చామో సేమ్ ఈ ఫోన్ నెంబర్ని నేను 10 డిజిట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా అకౌంట్ నెంబర్లో ఉన్న ఆన్ చేంజ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసి దీన్ని 10 డిజిట్స్గా చేంజ్ చేసేసి కీ నేమ్ని ఫోన్ నెంబర్గా చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో అప్ టు 10 నెంబర్స్ మాత్రమే తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ యొక్క సైన్ అప్ క్లియర్ బటన్స్ కూడా మనం క్రియేట్ చేసేద్దాం. సో registration.js దీని లోపల డివిజన్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ డివ్ ట్యాగ్లో బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ సైన్ అప్ బటన్ అని చెప్పి తీసేసుకుంటాను. సేమ్ క్లియర్ బటన్ కూడా అలాగే కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ క్లియర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి సైన్ అప్ క్లియర్ బటన్స్ రెండు వచ్చేసాయి. నెక్స్ట్ ఈ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ డాటా అనేది సబ్మిట్ అవ్వడం కోసం ఇక్కడ ఈ ఫామ్ లోపల ఆన్ సబ్మిట్ అనే మెథడ్ తీసుకొని దీంట్లో ఒక ఫంక్షన్ అనేది తీసుకుందాం. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి హ్యాండిల్ సైన్ అప్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. సో ఇక నేను కాన్స్ట్ హ్యాండిల్ సైన్ అప్ ఒక ఆరో ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఈ యొక్క కన్సోల్ డాట్ లాగ్ సైన్ అప్ డేటా ఏదైతే ఉందో దీంట్లోకి మూవ్ చేసేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి చేసేసుకున్నాను. ఎప్పుడైతే డాటా మనం సబ్మిట్ చేస్తామో ఆ డాటా అనేది మనకు కన్సోల్ లోపల షో చేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనం డాటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మనకు డాటా అనేది కన్సోల్లో స్టోర్ అవ్వదు. నేను ఇక్కడ హేమ పాస్వర్డ్ వచ్చేసి సమ్ నెంబర్ తీసుకుంటున్నాను. అకౌంట్ నెంబర్ బ్రాంచ్ వచ్చేసి HYD అని తీసేసుకుంటున్నాను. రిజిస్టర్ ఫోన్ నెంబర్ సైన్ అప్. సో ఇక్కడ కన్సోల్లో డాటా వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఈవెంట్ అనేది ట్రిగర్ అవ్వట్లేదు అనమాట. సో దీన్ని రిజాల్వ్ చేయడం కోసం మనం HTMLలో డే 2 డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో ఫార్మ్స్ ట్యాగ్స్ లోపల ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం నేను అక్కడ ఈవెంట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో లేదా డైరెక్ట్ ఈ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. సో పారామీటర్ ఈ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్ నేను మహేష్ అని చెప్పి తీసుకుంటున్నాను. పాస్వర్డ్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ రిజిస్టర్ ఫోన్ నెంబర్ సైన్ అప్. సో ఇక్కడ మనకు డాటా అనేది కన్సోల్లో షో చేసేస్తుంది. నెక్స్ట్ యాజ్ పర్ ది స్టోరీ మనము ఈ యొక్క ఫీల్డ్స్ని ఈ యొక్క సైన్ అప్ క్లియర్ బటన్స్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క వ్యాలిడేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ బ్రౌజర్ని నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఎంటీ డాటాతో కూడా సబ్మిట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం కోసం ఈ ఫామ్ ట్యాగ్ లోపల మనము డైరెక్ట్గా ఇన్పుట్లో రిక్వైర్డ్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు బ్రౌజర్ లోపల నేను సైన్ అప్ అని క్లిక్ చేయగానే ఈ ఫీల్డ్ అనేది ఏ వాల్యూ ఎంట్రీ చేయలేదు. అందుకోసం ఇక్కడ మనకు ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాటా అనేది ఎంట్రీ చేశాను. సైన్ అప్ క్లిక్ చేయగానే క్లిక్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఆల్ ఫీల్డ్స్ కూడా మనం అదేవిధంగా రిక్వైర్డ్ అనే కీవర్డ్ని ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ పాస్వర్డ్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్. సో ఇప్పుడు ఈచ్ ఫీల్డ్ని చెక్ చేద్దాం. సో సైన్ అప్ దీన్ని కూడా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ సైన్ అప్ అకౌంట్ నెంబర్. నెక్స్ట్ బ్రాంచ్ కూడా అడుగుతుంది. బ్రాంచ్ HYD అని చెప్పి చేసుకుంటాం. సైన్ అప్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి అడుగుతుంది. సో వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్లియర్ బటన్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఈ క్లియర్ బటన్లోకి వచ్చి ఆన్ క్లిక్ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ ఆన్ క్లిక్ హ్యాండిల్ క్లియర్ అనే ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. దీన్ని నేను ఒక ఫంక్షన్ లోపలికి వచ్చేసి ఇక్కడ కాన్స్ట్ హ్యాండిల్ క్లియర్ ఈక్వల్ టు arrow ఫంక్షన్
దీంట్లో ఈ యొక్క సెట్ సైన్ అప్ డేటా ఏదైతే ఉందో ఈ సెట్ సైన్ అప్ డేటాని ఎప్పుడైతే హ్యాండ్ క్లియర్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు దీంట్లో ఉన్న డేటా అంతా ఎంటీ అయిపోవాలని చెప్పేసి చెప్పిస్తున్నాను. ఈ విధంగా దీంట్లో ఎంటీ ఆబ్జెక్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది. క్లియర్ మీద క్లిక్ చేయగానే మొత్తం ఫీల్డ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి లైక్ దిస్. సో ఈ విధంగా మనం క్లియర్ మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క వ్యాలిడేషన్ పార్ట్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్లో ఎంట్రీ చేసిన డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్. సో ఇక్కడ సైన్అప్లో సబ్మిట్ చేసిన ఈ యొక్క డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడం కోసం మనం ఇప్పుడు VS కోడ్ లోపల ఎక్స్ప్రెస్ మోంగోస్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఈ యొక్క డేట్ 29 లోపల మోంగోస్ని ఏ విధంగా యూస్ చేస్తాం, స్కీమా కనెక్ట్ మోడల్ని ఏ విధంగా యూస్ చేస్తామని క్లియర్గా దీంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మీరు కావాలంటే ఇక్కడ రివర్స్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఎక్స్ప్రెస్ని ఎలా యూస్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే డే 27 వీడియో లోపల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలోకి వెళ్ళి మీరు కావాలంటే ఇక్కడ రివర్స్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ న్యూ షెల్ టెర్మినల్ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ మోంగోస్ విత్ బాడీ పర్సర్ కాస్ని ఈ 4 కాంబినేషన్లో నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో ఎంటర్ కొట్టగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్యాకేజ్ డాట్ JSON ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ కార్స్ ఎక్స్ప్రెస్ మోంగోస్ బాడీ పర్సర్స్ ఇవన్నీ డిపెండెన్సీస్గా వచ్చేసాయి. సో లెట్స్ బిగిన్. ఈ SRC లోపల నేను servo.js ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి దీంట్లో ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, మోంగోస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, ఈ బాడీ పర్సన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, కాస్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ 4 ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ 29 డేస్ ఆఫ్ సిరీస్లో ఆల్రెడీ యూజ్ చేసాం. అందుకని డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఫంక్షన్ని యాప్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ 3001 తీసుకుంటున్నాను. నెక్స్ట్ యాప్ డాట్ యూజ్ మెథడ్ యూజ్ చేసి దాంట్లో బాడీ పర్సన్ యూజ్ చేసి JSON కన్వర్షన్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ యాప్ డాట్ యూజ్ కార్స్. సో కార్స్ ఆర్జిన్ ఇష్యూస్ రాకుండా ఈ కార్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ యాప్ డాట్ లిజన్ మెథడ్ యూజ్ చేసి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ cd src అంటే పాత్ అనేది మనకు SRC లోపల సర్వర్ ఉంది కాబట్టి ఇక్కడ SRC లోపల సర్వర్ ఉంది కాబట్టి పాత్ని SRC వరకు తీసుకొచ్చాను. నెక్స్ట్ నోడ్ సర్వర్ డాట్ JS అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్వర్ అవుట్ సైడ్ ఆఫ్ SRC వచ్చింది. సో ఈ SRCని మనం ఇన్సైడ్ ఆఫ్ SRCకి మూవ్ చేసేద్దాం. సో మూవ్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ నోడ్ సర్వర్ ఎంటర్ చేస్తే మనకు సర్వర్ అనేది రన్ అయిపోతుంది 3001 దగ్గర. సో సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం మోంగోస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ మోంగోస్ డాట్ కనెక్ట్ అనే మెథడ్ చేసుకుంటాం. దీంట్లోపట ఫస్ట్ మనం URL ఇస్తాం. దాని తర్వాత ఆబ్జెక్ట్ తీసుకొని దీంట్లో యూస్ న్యూ URL పర్సన్ని తీసుకుంటాం. నెక్స్ట్ యూస్ యూనిఫైడ్ టోపోలజీ ట్రూ అని తీసుకుంటాం. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా వస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ URL అనేది మోంగో క్యాంపస్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం ఇచ్చే ఈ యొక్క కనెక్షన్ URLని మనం అక్కడ ఇచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఈ యొక్క URLని ఇచ్చేసాను. నెక్స్ట్ URL అనేది మనకు స్ట్రింగ్లో ఉండాలి. సో స్ట్రింగ్ తీసేసుకొని ఈ స్ట్రింగ్లో కూడా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క కనెక్షన్ ఇచ్చాం. ఈ కనెక్షన్ లోపల ఏ డేటాబేస్ అనేది క్రియేట్ కావాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ నేను హేమా కోడింగ్ బ్యాంక్ అని రావాలని చెప్పేసి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క మోంగో క్యాంపస్ లోపల ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కనెక్టెడ్. నెక్స్ట్ మోంగో కనెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మోంగోస్ డాట్ కనెక్షన్. ఈ మోంగోస్ డాట్ కనెక్షన్ తీసుకొని ఫస్ట్ ఈ మోంగోస్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. కాన్స్ట్ db అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఈ DB కనెక్షన్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ db డాట్ వన్స్ అనే మెథడ్ని యూజ్ చేసి దీంట్లో 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఒకటి ఓపెన్ స్ట్రింగ్ అని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్లో కన్సోల్ లాక్ తీసేసుకొని దీంట్లో కనెక్టెడ్ టు MongoDB అని చెప్పేసి తీసేసుకుంటాం. ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్
సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేస్తే సర్వర్ ఈస్ రన్నింగ్ ఎట్ పోర్ట్ నెక్స్ట్ కనెక్టెడ్ టు మొంగోడిబి, అంటే మొంగోడిబికి ఇది కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్కీమాని రెడీ చేద్దాం. సో ఫస్ట్ కాన్స్ట్ యూజర్ స్కీమా అని చెప్పేసి వేరియబుల్ తీసేసుకుని దీంట్లో ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ మొంగోస్ డాట్ స్కీమా పారెంథసిస్, దీంట్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ లోపల కీ వాల్యూ పేర్స్ మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల ఏవైతే తీసుకున్నామో వీటిని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ తీసేసుకుంటాను, స్ట్రింగ్. నెక్స్ట్ ఇవన్నిటిని ఇక్కడ తీసేసుకుందాం. సో పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్ ఇవన్నిటిని తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్వర్డ్లోకి తీసేసుకొని పాస్వర్డ్ అనేది ఏదైనా ఉండొచ్చు కాబట్టి దీన్ని స్ట్రింగ్ అని తీసేసుకుంటాను. నెంబర్ ఆర్ స్ట్రింగ్ కాంబినేషన్లో వస్తాయి కాబట్టి నేను డైరెక్ట్గా స్ట్రింగ్ అని చెప్పేసి చేసుకుంటాను. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ అనేది స్ట్రింగ్, ఫోన్ నెంబర్. ఈ విధంగా స్కీమ్ అనేది క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ మోడల్ అనేది తీసుకుందాం. సో కాన్స్ట్, సో ఇక్కడ నేను వేరియబుల్ నేము కస్టమర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను, ఈక్వల్ టు మొంగోస్ డాట్ మోడల్ చేసుకుంటున్నాను. ఈ మోడల్ లోపల మనం కలెక్షన్ ఏ నేమ్తో క్రియేట్ కావాలో ఇక్కడ ఇచ్చేస్తాము. సో ఇక్కడ నేను కస్టమర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ యూజర్ స్కీమా ఏదైతే క్రియేట్ చేసామో ఈ యొక్క యూజర్ స్కీమా అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. ఇప్పుడు ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే సో మనకు ఎటువంటి ఎర్రర్ అనేది రాలేదు, మొంగోడిబి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం క్యాంపస్ ఓపెన్ చేసి ఇక్కడ రిలోడ్ చేద్దాం. సో రిలోడ్ చేసినట్లయితే ఇక్కడ హేమా కోడింగ్ బ్యాంక్ అనే డేటాబేస్ వచ్చింది, దీంట్లో కూడా కస్టమర్స్ అనే కలెక్షన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఎండ్ పాయింట్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఎండ్ పాయింట్ అనేది పోస్ట్ మెథడ్లో కావాలి. సో యాప్ డాట్ పోస్ట్, దీంట్లో మనం ఎండ్ పాయింట్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ నేను /API/signup ఉండాలని చెప్పేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్ మెథడ్ లోపల మనము 2 పారామీటర్స్ పోస్ట్ చేస్తాం. ఒకటి ఎండ్ పాయింట్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల నేను అసైన్క్రనస్ ఫంక్షన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ అసైన్క్రనిక్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఈ అసైన్క్ అనేది దీని లోపల మనకు అవైట్ అనే ఒక మెథడ్ తీసుకుంటుంది. సో ఆ అవైట్ అనే మెథడ్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఆ పర్పస్ మీద ఈ అసింక్ అవైట్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. ఈ అసింక్ అవైట్ లోపల మనము ట్రై క్యాచ్ మెథడ్స్ని కూడా యూజ్ చేస్తాం. ట్రై క్యాచ్. నెక్స్ట్ ఈ యొక్క అసింక్ లోపల మనం 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి రెస్పాన్స్. నెక్స్ట్ ఈ ట్రై మెథడ్ లోపల మనం ఈ డాటా ఏదైతే ఉందో ఈ డాటాని డీస్ట్రక్చరింగ్ చేస్తాం. సో మనకు ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల మనం URL క్రియేట్ చేసి ఇక్కడ నుంచి డాటాని సెండ్ చేస్తామో ఆ సెండ్ చేసిన డాటా అనేది ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ రిసీవ్ అనేది రిక్వెస్ట్ డాట్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చూపిస్తాను. రిక్వెస్ట్ బాడీ దీంట్లో కూడా వచ్చి స్టోర్ అవుతుంది. దీన్ని మనం డీస్ట్రక్చరింగ్ చేస్తాం. డీస్ట్రక్చరింగ్ లోపల ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ చెప్పేసి తీసేసుకొని దీనికి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఈ ఆబ్జెక్ట్ లోపల దీంట్లో ఏదైతే డాటా ఉందో ఆ డాటాని డీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఈ డీస్ట్రక్చరింగ్ గురించి డే 15 లోపల ఆల్రెడీ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్, ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఇందులో వచ్చిన డాటాని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో కాన్స్ట్ న్యూ యూజర్ ఈక్వల్ టు న్యూ కస్టమర్ పారెంథసిస్ ఆబ్జెక్ట్.
ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్, ఫోన్ నెంబర్, సో ఇవన్నీ కీస్ని ఇక్కడ తీసేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఎప్పుడైతే రిక్వెస్ట్ బాడీలో వస్తుందో ఈ వచ్చిన డేటా అంతా దీంట్లో వచ్చి స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని సేవ్ చేయడం కోసం న్యూ కస్టమర్ డాట్ సేవ్ మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అసింక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది సేవ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడం కోసం, అంటే కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడం కోసం ఇక నేను అవైట్ మెథడ్ని యూజ్ చేసేస్తాను. అవైట్. నెక్స్ట్ రెస్పాన్స్ స్టేటస్ కోసం రెస్పాన్స్ డాట్ స్టేటస్ 201. ఈ కోర్సు గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జేసన్, ఈ జేసన్ లోపల ఒక మెసేజ్ కాలన్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి స్ట్రింగ్ చేసేసుకుంటున్నాను మనకు ఆ మెసేజ్ రావడం కోసం. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని క్యాచ్ చేయడం కోసం ఈ క్యాచ్ మెథడ్లో పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లో ఎర్రర్ అనే పారామీటర్ సెండ్ చేసి కన్సోల్ డాట్ ఎర్రర్ పారెంథసిస్ ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ యొక్క ఎర్రర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ రెస్పాన్స్ స్టేటస్ మెసేజ్ కోసం రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 అని చెప్పేసి చేసుకుంటున్నాను. డాట్ జేసన్ మెసేజ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఈ ఎండ్ పాయింట్ను యూజ్ చేసి మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ యాప్ లోపల డేటాని ఏ విధంగా ఎండ్ పాయింట్కి సెండ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ హ్యాండిల్ సైన్అప్, మనం ఇక్కడ ఫామ్కి ఏదైతే ఇచ్చామో ఆన్ సబ్మిట్లో హ్యాండిల్ సైన్అప్. సో ఈ హ్యాండిల్ సైన్అప్లోకి వెళ్ళి ఇక్కడే మనం ఆ డేటాని ఇద్దాం. సో ప్రజెంట్ వీటి యొక్క అవసరం లేదు కాబట్టి వీటిని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి దీంట్లో మనం ఇక్కడ కూడా అసింక్ అవైట్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో అసింక్ తీసేసుకొని దీంట్లో ట్రై క్యాచ్ మెథడ్ని యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ ట్రై లోపల నేను అవైట్ యూజ్ చేస్తున్నాను. సో అవైట్ అసింక్ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవైట్ అని తీసుకుంటున్నాను. మనం ప్రీవియస్ వీడియోస్ లోపల డాటాని ఫెచ్ చేయడం కోసం ఫెచ్ మెథడ్ని యూజ్ చేసాం, కానీ ఇక్కడ మనం యాక్సియోస్ని యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లోపల ఈ యాక్సియోస్ థర్డ్ పార్టీ లైబ్రరీని యూజ్ చేస్తారు. సో మనం కూడా ఇక్కడ ఈ యొక్క యాక్సియోస్ని యూజ్ చేస్తున్నాము. యాక్సియోస్ డాట్ పోస్ట్ నెక్స్ట్ పారెంథసిస్ దీంట్లో మనం 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూఆర్ఎల్, సెకండ్ వన్ వచ్చేసి మనం ఏ డాటాని అయితే ఏపీఐకి పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డాటా యొక్క కీవర్డ్ని మనం ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనం ఈ యొక్క సైన్అప్ డాటా అనే ఆబ్జెక్ట్ని మనం ఏపీఐకి సెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ తీసేసుకుంటున్నాను. సో సైన్అప్ డాటా. ఈ యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, మనం ఆల్రెడీ ఈ డే 26 లోపల HTTP మాడ్యూల్ గురించి డిస్కస్ చేసినప్పుడు, డే 27 లోపల ఎక్స్ప్రెస్.js గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది చాలా క్లియర్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మీరు రివైజ్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోస్లోకి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా http://localhost:3001 అంటే మనం ఇక్కడ ఈ సర్వర్ లోపల పోర్ట్ నెంబర్ అనేది 3001 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పోర్ట్ నెంబర్ దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ సర్వర్ని లిజన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 3001 అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ సర్వర్ లోపల ఎండ్ పాయింట్ అనేది /API సైన్ అప్ అని చెప్పి తీసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు మనం అక్కడ ఎండ్ పాయింట్ లాగా తీసేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసి /API సైన్ అప్ డాటా అని చెప్పి తీసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి డాటా అనేది పోస్ట్ చేస్తుంది. సో పోస్ట్ చేసిన దాన్ని అప్డేట్ తెలుసుకోవడం కోసం జస్ట్ ఇక్కడ కన్సోల్ తీసుకొని సైన్ అప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక కన్సోల్ లాగులో ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ని క్యాచ్ చేయడం కోసం ఈ క్యాచ్ మెథడ్ లోపల ఎర్రర్ అనే పారామీటర్ని పాస్ చేసి దీంట్లో కన్సోల్ డాట్ ఎర్రర్ పారెంథసిస్ సైన్ అప్ ఫెయిల్ కావడానికి రీజన్ ఏందనేది మెసేజ్ రూపంలో రావాలని చెప్పేసి ఇక్కడ ఎర్రర్ అని చెప్పేసి చేస్తున్నాం. నెక్స్ట్ ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం బ్రౌజర్లో చూసినట్లయితే మనకు ఇక్కడ యాక్సియోస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ యాక్సియోస్ అనేది థర్డ్ పార్టీ లైబ్రరీ కాబట్టి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ VS కోడ్లోకి వచ్చి టర్మినల్ ఓపెన్ చేసి నేను ఒక న్యూ షెల్ని తీసుకొని దీంట్లో npm install axios అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను.
సో యాక్సియోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనం package.json ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ యాక్సియోస్ అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి మనం యాక్సియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను సమ్ డాటాని ఎంటర్ చేసి సైన్ అప్ చేస్తున్నాను. మహేష్, పాస్వర్డ్ వచ్చేసి సమ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ సమ్ నెంబర్స్ తీసుకుంటాను. బ్రాంచ్ వచ్చేసి ఢిల్లీ అని చెప్పేసి ఇస్తున్నాను. రిజిస్టర్ మొబైల్ నేమ్ సమ్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ సైన్ అప్. సో సైన్ అప్ మీద క్లిక్ చేయగానే డాటా అనేది సక్సెస్ఫుల్గా డేటాబేస్కి పోస్ట్ అయిపోయింది. సో నాకు సక్సెస్ మెసేజ్ కూడా వచ్చేసింది. ఒకసారి మోంగోడిబి కంపాస్ ఓపెన్ చేసి దాంట్లో ఏ డాటా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో ఈ కంపాస్ లోపల సక్సెస్ఫుల్గా మనం ఏ డాటా అయితే సైన్ అప్ చేసామో సో ఆ డాటా అనేది ఇక్కడ వచ్చేసింది. సో సక్సెస్ఫుల్గా మనము ఈ యొక్క స్టోరీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసాం, సైన్ అప్ క్లియర్ బటన్స్ కూడా క్లియర్ చేసాం, ఫీల్డ్స్కి వ్యాలిడేషన్ ఇచ్చాం. మనం సైన్ అప్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆ డాటా అనేది డేటాబేస్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఇందులో పెండింగ్ ఉంది. మనం ఎప్పుడైతే సైన్అప్ చేస్తామో సైన్అప్ చేసిన తర్వాత పేజ్ డైరెక్ట్గా లాగిన్కి ట్రిగ్గర్ అవ్వాలంటున్నారు. నెక్స్ట్ ఒకసారి ఇమేజ్ ఓపెన్ చేసి చూస్తే ఈ యొక్క సిఎస్ఎస్ పార్ట్ అనేది పెండింగ్లో ఉంది. ఈ సిఎస్ఎస్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో లాజిక్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క సిఎస్ఎస్ పార్ట్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆ లాగిన్ పేజ్కి ఏ విధంగా రీడైరెక్టర్ అవ్వాలనే దాని గురించి చూద్దాం. సో ఈ యొక్క విఎస్ కోడ్ లోపల ఈ ఫామ్ లోపల నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. registration.css. ఈ సిఎస్ఎస్ ఫైల్ని దీంట్లో ఇంపోర్ట్ చేసేస్తున్నాను. ఇంపోర్ట్ registration.css. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఈ యొక్క ఇమేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా వన్ కంటైనర్ తీసుకుందాం. ఆ కంటైనర్లో వన్ సైడ్ ఇమేజ్, వన్ సైడ్ ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ని ఇచ్చేద్దాం. ఈ registration.js ఫైల్ లోపల రిటర్న్ లోపలికి వెళ్ళి ఇక నేను ఒక డివ్ కంటైనర్ తీసేసుకుంటున్నాను. డివ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఈ డివ్ సెక్షన్కి క్లాస్ నేమ్ ఈక్వల్ టు సైన్ అప్ కంటైనర్ అని చెప్పేసి చేసుకుంటాను. ఈ కంటైనర్ లోపల ఇమేజ్ సెక్షన్ అనేది చేసుకుంటున్నాను. దానికోసం ఇంకొక డివ్ ఓపెన్ చేసి ఈ డివ్ లోపల క్లాస్ నేమ్ ఇమేజ్ సైన్ అప్ కంటైనర్ అని చెప్పేసి చేసుకుంటాను. నెక్స్ట్ ఈ డివ్ కూడా క్లాస్ నేమ్ సైన్ అప్ టెక్స్ట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సైన్ అప్ కంటైనర్కి టెక్స్ట్ ప్రాపర్టీ ఇచ్చేద్దాం. సో ఇందులోకి వెళ్ళేసి సైన్ అప్ కంటైనర్ డిస్ప్లే టెక్స్ట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్ కంటైనర్ తీసేసుకొని డాట్ సైన్ అప్ కంటైనర్ తీసేసుకొని దీంట్లో ఇమేజ్ని చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ దీంట్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని అందులో కాల్ చేద్దాం. సో // ఇమేజెస్ దీంట్లో రిజిస్ట్రేషన్ పేజ్. నెక్స్ట్ ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ సైజ్ని ఇచ్చేద్దాం. సో ఇవన్నీ ఆల్రెడీ మనం హోమ్ పేజ్లో ఇచ్చేసాం. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇచ్చేస్తున్నాం. సేమ్ సిఎస్ఎస్ 100%. నెక్స్ట్ విడ్త్ ఒక 100 వేజ్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ హైట్ కూడా ఒక 100 వేజ్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఆఫ్ సైడ్ ఇమేజ్ వచ్చేసింది, ఆఫ్ సైడ్ ఈ యొక్క టెక్స్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్కి మనం స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఈ సైన్ అప్ టెక్స్ట్లో ఫస్ట్ ఈ యొక్క ఇన్పుట్స్ ఫీల్డ్స్కి ఈ యొక్క లేబుల్కి మనం స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ డాట్ సైన్ అప్ టెక్స్ట్ ఇన్పుట్. ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్కి ఫస్ట్ ఈ యొక్క బార్డర్ కలర్ అనేది పర్పుల్లోకి చేంజ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్, ఇది పర్పుల్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్కి మనం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ టాప్ బాటమ్ 1 VW, లెఫ్ట్ రైట్ 1 VW ఇచ్చేస్తున్నాను. ఇది బ్రౌజర్లో చూసినట్లు ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క బౌండరీస్కి బార్డర్ రేడియస్ ఇచ్చేద్దాం. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ యొక్క
విడ్త్ని 300 పిక్సెల్గా తీసుకుంటున్నాను. 300 పిక్సెల్. సో విడ్త్ అనేది ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్లో మనం చూసినట్టయితే లేబుల్ అనేది పైన ఉంది, టెక్స్ట్ అనేది కింద ఉంది. సో ఈ విధంగా వచ్చే విధంగా అరేంజ్ చేద్దాం. సో జస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇన్లైన్లోనే అన్ని బ్లాక్ లెవెల్ అప్పటికి వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ వీటి మధ్యలో సమ్ మార్జింగ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఫీల్డ్స్ మధ్యలో సమ్ స్పేస్ ఇవ్వడం కోసం మార్జిన్ తీసుకుంటున్నాను. మార్జిన్ 5 పిక్సెల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సమ్ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క బటన్స్ కూడా స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ డాట్ సైన్ అప్ టెక్స్ట్ బటన్ అని చెప్పేసి తీసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో సేమ్ బార్డర్ కలర్ అనేది సేమ్ కలర్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా బార్డర్ వచ్చేసింది. నెక్స్ట్ వీటి మధ్యలో ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ అనేది 0.8 VW1 VH. సో ప్యాడింగ్ అనేది 0.8 టాప్ బాటమ్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ రైట్ 1 తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ దీనికి బార్డర్ రేడియస్ ఇద్దాం. ఇక్కడ ఈ బార్డర్ రేడియస్ నేను 10 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ సమ్ మార్జిన్ ఇద్దాం సమ్ స్పేస్ కోసం. ఇక్కడ నేను మార్జిన్ 5 పిక్సెల్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ దీని మీద హోవర్ చేస్తే కలర్ చేంజ్ అవ్వడం కోసం హవర్ ప్రాపర్టీని ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఈ యొక్క సైన్ అప్ బటన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి దీంట్లో హవర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. హవర్ ప్రాపర్టీని యూజ్ చేసేస్తున్నాను. దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్ ఇచ్చేస్తున్నాను. సో దీని మీద హోవర్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క కంటెంట్కి ఈ యొక్క బార్డర్ని అప్లై చేద్దాం. సో ఈ యొక్క సైన్ అప్ టెక్స్ట్కి మనం స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో డాట్ సైన్ అప్ టెక్స్ట్ దీంట్లో ఫస్ట్ బార్డర్ తీసేసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ కొంచెం స్పేస్ కోసం మార్జిన్ అనేది అప్లై చేద్దాం దీనికి. సో ఇక్కడ నేను మార్జిన్ 20 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇన్సైడ్ కూడా మనకు కొంచెం స్పేస్ కోసం ప్యాడింగ్ అనేది ఇద్దాం. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ బార్డర్ రేడియస్ తీసుకుందాం. బార్డర్ రేడియస్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ బాక్స్కి షాడో ఇద్దాం. బాక్స్ షాడో కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ ఇమేజ్లో చూసినట్లయితే మనకు ఈ యొక్క ఇమేజ్ అనేది 60% కవర్ అవుతుంది, ఈ టెక్స్ట్ అనేది 40% కవర్ అవుతుంది. సో ఈ యొక్క ఇమేజ్ని మనం విడ్త్ని ఇంక్రీజ్ చేద్దాం, హైట్ని డిక్రీజ్ చేద్దాం. సో దానికోసం సీసెస్ లోపల హైట్ అనేది నేను 90 తీసేసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 125 తీసేసుకుంటున్నాను. ఇది బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క లోగోని యాడ్ చేద్దాం. సో ఈ యొక్క లోగోని ఆల్రెడీ మనం home.js లోపల అప్లై చేసాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను కాపీ చేసేసుకుంటున్నాను. ఈ యొక్క ఇమేజ్ ట్యాగ్ని కాపీ చేసుకొని ఈ registration.js లోపల ఇక్కడ ఈ సైన్ అప్ టెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఇంపోర్ట్ని కూడా ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని ఈ registration.js లోపల ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మనం బ్రౌజర్లో చూసినట్లయితే మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తామంటే ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఈ ఫోల్డర్కి 2 స్టెప్స్ అవుట్ సైడ్లో ఉంది కాబట్టి మనం 2 స్టెప్స్ అవుట్ సైడ్ తీసుకోవాలి. దాన్ని ఎలా తీసుకుంటామంటే $// అవుట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ SRC లోపల ఇమేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను SRC/ అని చెప్పేసి చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేద్దాం. ఈ ఇమేజ్ అనేది ఈ సైన్ అప్ టెక్స్ట్లో ఉంది కాబట్టి ఇది కాపీ చేసేసుకొని registration.css లోపలికి వెళ్ళి డాట్ సైన్ అప్ టెక్స్ట్ దీంట్లో ఇమేజ్ ట్యాగ్ దీంట్లో బట్టి నేను హైట్ ఒక 100 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో హైట్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ నేను డైరెక్ట్గా 60 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. సో ఒకసారి ఈ సైన్ అప్ పేజ్ని ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ స్పేస్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ యొక్క లోగో
కిందనే ఈ విధంగా టెక్స్ట్ ఫీల్డ్స్ అని ఉన్నాయి. సో ఈ యొక్క సెటప్‌ని కూడా మనం అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఈ యొక్క లోగోకి మనం సమ్ ప్యాడింగ్ ఇద్దాం. సో ఇక్కడ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. సో ఇమేజ్‌కి సమ్ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్‌ని కూడా సమ్ విడ్త్‌ని ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ 125 తీసేసి 130 తీసేసుకుంటున్నాను. సో ఫైనల్‌గా ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క లేబుల్ ఇన్పుట్ ఫీల్డ్స్‌ని కూడా మార్జిన్ ఇచ్చేసి రైట్ సైడ్‌కి మూవ్ చేద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్‌కి మార్జిన్ లెఫ్ట్ తీసేసుకుంటున్నాను. దీనికి 20 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్‌లో చూసినట్లయితే ఈ లోగోకి ఎగ్జాక్ట్‌గా కింద రావాలంటే సమ్ మోర్ మనం పిక్సెల్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను దీన్ని 40 పిక్సెల్ కింద చేంజ్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ లోగో కిందకి వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క లేబుల్స్ కూడా మనం ప్యాడింగ్ ఇచ్చి రైట్ సైడ్‌కి మూవ్ చేద్దాం. సో ఇక్కడ నేను సైన్ అప్ టెక్స్ట్ లేబుల్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ బటన్స్కి మార్జిన్ ఇచ్చేసి రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ అనేది తీసేసుకొని 40 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఫైనల్గా యాజ్ ఎక్స్పెక్టెడ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసేసాం. ఒకసారి ఈ యొక్క సైన్ అప్ ఇమేజ్తో కంపేర్ చేస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ సేమ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మనం రీచ్ అయిపోయాం. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ని మనం గిట్హబ్కి పుష్ చేసేద్దాం. ఇక్కడ నేను సోర్స్ కంట్రోల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇందులో మనం చేసిన చేంజెస్ ఈ registration.css ఈ ఫైల్ని స్టేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ registration.js ఫైల్, నెక్స్ట్ ఈ యొక్క register.jpg. సో ఈ 3 ఫైల్స్ని స్టేజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పేజ్ అనేది అన్నెసెసరీ కాబట్టి దీనిని ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ సోర్స్ కంట్రోల్ లోపల కమిట్ లోపల రిజిస్ట్రేషన్ పేజ్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ కమిట్, తర్వాత పుష్ చేసేస్తాను. ఓకే, సో కోడ్ అనేది గిట్హబ్కి పుష్ అయిపోయింది. ఒకసారి గిట్హబ్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఎస్ఆర్సి ఓపెన్ చేస్తున్నాను. ఎస్ఆర్సిలో చూసినట్లయితే మనకి ఈ ఫామ్ లోపల registration.js ఫైల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇమేజెస్లో కూడా register.jpg ఫైల్ కూడా వచ్చేసింది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఈ యొక్క registration.js registration.css ఒక ఫైల్ని ఇమేజ్ని ఈ యొక్క బ్లాగర్లో ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క బ్లాగర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఈ యొక్క యూఆర్ఎల్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ది సేమ్ టైం గిటబ్ లింక్ని కూడా నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ జీరా బోర్డ్లోకి వచ్చి ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ కంటెంట్ లోపల ఫీల్డ్స్ అన్ని ఇచ్చేసాం, సైన్ అప్ క్లియర్ బటన్ కూడా ఇచ్చేసాం, నెక్స్ట్ వ్యాలిడేషన్ పార్ట్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ డాటాని సక్సెస్ఫుల్గా డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం వెన్ సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఓన్లీ వన్ మిస్ అయింది. ఇక్కడ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేసామో. సో ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేసాం. సో సేమ్ అదే ఇక్కడ కామెంట్ పెట్టేస్తున్నాం. ఏమైనా కామెంట్ పెట్టేస్తున్నాను అంటే 90% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ 1 పాయింట్ పేజ్ అనేది లాగిన్కి రీడైరెక్ట్ అవ్వాల్సింది మిస్ అయింది. సో టుమారో లాగిన్ పేజ్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ కూడా కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పేసి మెసేజ్ పెట్టేసి నెక్స్ట్ ఈ కోడ్ అంతా గిటబ్లో పోస్ట్ చేసాను అని చెప్పేసి ఈ విధంగా ఒక కామెంట్ అనేది పెట్టేస్తున్నాను. సో ఈ కామెంట్ స్క్రమ్ మాస్టర్ చూసేసుకొని సేమ్ మెసేజ్ని ప్రాజెక్ట్ మేనేజర్కి అప్డేట్ ఇస్తాడు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దీన్ని స్టిల్ మనము ఇన్ ప్రోగ్రెస్ లోపలనే ఉంచేస్తున్నాం. సో టుమారో ఈ యొక్క లాగిన్ పేజ్ని క్రియేట్ చేసి బోత్ స్టోరీస్ని క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. We'll see you on tomorrow with day 4 video.